వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సార్ ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇక్కడ లగచర్ల గ్రామానికి సంబంధించిన రైతుల పరిహారం చెక్కులకు అందజేస్తున్నారు. ఎట్లా ఉంది సార్? సో మనము ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వబడింది మనకి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం. దానికి సంబంధించిన 102 సర్వే నంబర్లో 110 ఎకరాలకి అసైన్ ల్యాండ్ వాళ్ళకి కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వబడింది లగచర్ల వాళ్ళకి సంబంధించిన. ఈరోజు వాళ్ళకి నోటిఫికేషన్ పూర్తిగా చేస్తూ 100% కన్సెంట్ ఇస్తూ వాళ్ళకి ఈరోజు చెక్ పంపడం కార్యక్రమం చేయడం జరిగింది కలెక్టరేట్ మన ప్రిమైసెస్లో. దీంతోపాటు మనం ఈరోజు ప్రతి వారికి ఒక్క దశగానే మనము పూర్తిగా అమౌంట్ చెక్ రూపంలో క్రాస్ చెక్ రూపంలో మనము ఇస్తున్నాము. వారు పట్టేదారిని ఈజీగా చేయగలుగుతారు, తీసుకోగలుగుతారు. 20 లాక్ ఇస్తున్నాము. ఒక మాట నిజమే, రైతులకి ఎప్పుడైనా భూమి ఉంటే అది ఒక అభిమానం, అది ఒక 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 ఆధారం లాగా ఉంటుంది. కానీ మనము తీసుకునేది గవర్నమెంట్ ప్రభుత్వం ఏదో ఆలోచనతోటి ముందుగా వచ్చింది. ఇక్కడ మనము ఒక వాడా పెడతాము, ఇండస్ట్రియల్ వాడా పెడితే ఇప్పుడు మనకి కూడా నేను కూడా యంగ్ జనరేషన్ భావిస్తాను, కొత్త జనరేషన్ లాగా నాకు భావిస్తాను. నాకు కూడా ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీలో పని చేయాలి. మేము చదువుతాము, ఇంజనీర్ అయ్యాము. ఇప్పుడు కూడా మన పిల్లలు, తెలంగాణ పిల్లలు, మన జిల్లా పిల్లలు చదువుతున్నారు. వాళ్ళు చదువుతున్నారు దేనికోసం? వాళ్ళు ఉద్యోగం కోసం చదువుతున్నారు. మనము కూడా ఇది భూమి తీసుకొని పెట్టేది అక్కడ ఇండస్ట్రియల్ వాడానే. ఇండస్ట్రియల్ వాడాలో కంపెనీస్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, ఇంకా డెవలప్మెంట్ కూడా చెందుతాయి. ఎప్పుడైనా మనము చెప్తాము ఒక హైదరాబాద్ మహానగరం ఎకానమిక్ క్యాపిటల్ లాగా కూడా ఉంది. ఎందుకు ఉంది? అక్కడ చాలా మటుకు ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇండస్ట్రీస్ ఇస్ ద ఫ్యూచర్ మేము ఎప్పుడు భావిస్తూ ఉంటాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ కావచ్చు, వరల్డ్ రిపోర్ట్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గర్ థింగ్. అండ్ అది కూడా ఇండస్ట్రీస్ వస్తే ఎప్పుడు వస్తుంది. దాంతోపాటు ఎవరైనా రైతులు వాళ్ళ ల్యాండ్ ఇప్పుడు మనకి ఇస్తున్నారు. 100% కన్సెంట్ అవార్డ్ని మనము ట్రై చేస్తున్నాము. ఎవరిది జనరల్ అవార్డ్ ట్రై చేయట్లేదు. సో కన్సెంట్ ఇచ్చిన వారికి వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి డబ్బులతో పాటు మనము ఒక భాగస్వామ్యం కూడా చేయాలి అని కాబట్టి ఒక 150 గజాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అది కూడా ఈ పార్క్లోనే చేస్తాము. సో దట్ ఫ్యూచర్లో ఇప్పుడు ఒక రేట్ ఉంది, అది కూడా మెయిన్ రోడ్లో అప్రూవ్డ్ లేఅవుట్ చేసి ఇస్తాము. రోడ్స్, పైప్ లైన్స్, ఎలక్ట్రిసిటీ, బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అది కల్పిస్తూ మనము లేఅవుట్ డెవలప్ చేసి అది కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము. ఆషిమాషిగా కాదు, ఇటు ప్లాట్ ఉంది అటు ప్లాట్ ఉంది తలా పేపర్లో రాసి అలాగా కాదు. ఆల్రెడీ అప్పైపల్లిలో చేసాము, ఇక్కడ కూడా మొత్తం అది. కానీ దాంట్లో మనకి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈరోజు మనము డబ్బులు అయితే ఫుల్ ఒక్క విడదగానే ఇచ్చేసాము చెక్ రూపంలో. అది కూడా మనము లేఅవుట్ ఒక 1 month 2 month ఎప్పుడైనా మనకి డిటీసీపీకి అప్రూవల్ తీసుకున్న తర్వాత అవి కూడా ఎంఆర్ ఆఫీసెస్లో ఇవ్వబడతాయి. ఆ తర్వాత మన ప్యాకేజ్లో ఏవైతే ఉన్నాయో అది ఉంటాయి. ఒకవేళ నా కోరిక ఒకటే ఉంటుంది ఎప్పుడైనా రైతులకి, ఇది మన మంచితనం కోసమే ఉంది. సో మీరు దయచేసేసి దాంట్లో పాల్గొండి, భాగస్వామ్యం అవ్వండి. అదర్వైజ్ మనము జనరల్ అవార్డ్కి కూడా పోవాల్సిన ఉంటుంది. కానీ మనము ఎప్పుడైనా అధికారికంగా కావచ్చు, ప్రభుత్వంగా కావచ్చు, మనకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎంత సమంజసంతో మనము అది కలిసిమలిసిగా పని చేస్తూ పోవాలి. నా తెలుగు అంతవరకు ఉంది. ప్రధానంగా మీరు రైతులకు సన్మానం చేస్తూ చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మీకు ఒక లగచర్లతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. అదే షర్ట్ వేసుకొని వచ్చినాను కూడా మీరు చెప్తున్నారు. ఎట్లా? ఆ రోజు కూడా మనము పోయేది వాళ్ళకి చెప్పడానికి దట్ మీ ఆలోచన ఏంటి. గవర్నమెంట్ ఎప్పుడైనా బ్లాక్లో పని చేయదు. మనము డైలాగ్ తోటినే ఉంటాము. డెమోక్రసీలో ఎప్పుడైనా మనము వినాలి, మనము మాట్లాడాలి, మన ప్రజలు కూడా వినాలి, మాట్లాడాలి. అప్పుడు ముందు పోతుంది. 1 sidedగా ఎప్పుడు ఉండకూడదు. ఆ రోజుకి ఏం భావించాలి, ఎట్లా భావించాలి నేను చెప్పుకోలేను. కానీ మనము ఆ రోజు పోయేది కూడా దూరంలో పోయాము. ఒక మనిషి వచ్చి మా ఊరికి రండి యాజ్ అ కలెక్టర్గా నా జాబ్ అది. ఎవరైనా వస్తే నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను నా ఇంటికి మీకు ఛాయ్ కోసం పిలిచినప్పుడు మీకు సత్కారం, శిష్టాచారం ఇచ్చినే పంపాలి. కానీ అదురు ఏది జరిగింది నేను దాంట్లో ఇంకా చెప్పాల్సిన అనుకోలేదు. ఈ షర్ట్ వేసుకొని పోయాను. ఈ షర్ట్ తోటి మళ్ళీ వాళ్ళతోటి భాగస్వామ్యం అయి నేను ఈరోజు ప్రోగ్రామ్ సన్మానం చేయాలని ఎందుకు అనుకున్నారు రైతులకు స్పెషల్గా? వారు ఇప్పుడు త్యాగం చేశారు కదా. నాకు ఒక పెన్సిల్ కూడా పోతే నాకు బాధంగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ త్యాగానికి గౌరవంగా మనము రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి ఇది ఒక తెలంగాణ కల్చర్ని షాల్ ఎప్పుడైనా కప్తాము మనము. వారు భాగస్వామ్యం అయినందుకు మనము అది ఒక చిన్న సత్కారంతో మనము ఇది ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సార్, రైతులకు అంటే పరిహారం తీసుకున్న రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఓవరాల్ అంటే ఆ డబ్బులు ఆర్థిక పురోభివృద్ధికి మీ కుటుంబాలకు
యూజ్ చేయాలని చెప్పి మీరు ఒక మెసేజ్ ఇచ్చారు కదా. సేమ్ మనము ట్రై చేస్తున్నాము. ఇంకా ఒకటి అంటే ఎక్కడైనా ల్యాండ్స్ ఉంటాయి, మళ్ళీ ల్యాండ్లో పెట్టాలి. మనము పరిహారం ఇచ్చేది కూడా మంచి పరిహారంని 20 లక్షలు ఇస్తున్నాము మనము. ఒక 4 ఎకరాలు పోయిన వాళ్ళకి కనీసం 3 ఎకరాలు ఖచ్చితంగా వాళ్ళు పట్టా ల్యాండ్ కొనగలుగుతారు. దాంతోపాటు వాళ్ళకి వచ్చేది ఒక 600 గజాలు కూడా ఉంటాయి. ఇప్పుడు 600 గజాలు ఒక 10,000 కూడా అనుకునే ఏదో రేట్ కావచ్చు. మనము ఇప్పుడు డెవలప్ చేస్తాము పార్క్, ఒక 1 ఇయర్లో ఒక స్థితిలో వస్తుంది. అప్పుడు ఆ ప్లాట్ని ఇంకా బంగారం లాగా అయిపోతుంది. సో దయచేసి చెప్తున్నాము, ఇది వచ్చిన డబ్బులతోటి కొంత అయితే ల్యాండ్ మీరు ఖచ్చితంగా కొనాలి. ల్యాండ్ ఉంటే ఆధారం, నేను కూడా ఎప్పుడైనా నమ్ముతాను. వాళ్ళు ల్యాండ్ పోతున్నారు, మనము ఫుల్ ల్యాండ్ ఇవ్వలేము, కానీ దాంట్లో ఒక ప్లాట్ ఇస్తున్నాము. అది ఒక టోకన్ లాగా ఉంది. డెవలప్మెంట్ మీరు డెవలప్మెంట్లో మీ ల్యాండ్ ఇచ్చారు కాబట్టి మీకు కూడా డెవలప్మెంట్ ఏదో ఫ్రూట్స్ మీకు కూడా అందాలి, ఆ ఉద్దేశంతో ప్లాట్ కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం కూడా అలాగా ఆదేశాలు మనకి ఇచ్చారు. సార్ ఫైనల్గా లగచర్లతో పాటు మిగతా గ్రామాలకు సంబంధించినటువంటి భూసేకరణ ఇలా జరుగుతుంది, వారికి కూడా పరిహారానికి సంబంధించిన 450 acres ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందా? ఆల్మోస్ట్ మనము మీకు అందరికీ తెలిసిన విషయం, పోలేపల్లి మనము క్లోజ్ చేయడం జరిగింది. ఓన్లీ డెత్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. డెత్ కేసెస్లో మన ప్రక్రియ ఉంటాయి, ఒకటి ఉంది. సో 122 acres అక్కడ పూర్తిగా అయ్యి, నిన్న కూడా హకీంపేట్ మనము పంపడం చేసాము. సో ఆల్మోస్ట్ 366 acres అవి ఉన్నాయి. ఇది కూడా ఒక లగచర్లది 110 acres ఉన్నాయి. సో ఇంచుమించు చూస్తే 450-500 acres లోపల మనవి కంప్లీట్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా ఉంటే అది కూడా మనము చేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి లగచర్ల